నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం నాల్కో గురించి, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. దానికోసం నేనైతే వెబ్‌సైట్‌కొచ్చేసాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, నాల్కో అనేది నవరత్న కంపెనీగా షెడ్యూల్ ఏ కేటగిరీ ఆఫ్ సీపీఎస్‌సీస్ కింద డిక్లేర్ అయితే అయ్యింది 1981లో. అండ్ మీకు సిపిఎస్సిస్ అంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సిపిఎస్సిస్ వచ్చేసి మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీసీఎల్, సిపిసిఎల్ అండ్ కోల్ ఇండియా, కొచ్చిన్ షిప్ యార్డ్స్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, బిఎల్, బిహెచ్ఎల్. ఇవన్నీ ఏంటంటే మనకి సిపిఎస్సిస్ కింద అయితే వస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి బాక్సైట్ని వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి జి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెజెంట్ మైన్స్ అండ్ కోల్స్కి హానరబుల్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు సెంట్రల్కి. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియా ఇన్ ద వరల్డ్ అండ్ లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మళ్ళీ మనకేంటంటే హైయెస్ట్ నెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ సిపిఎస్సి ఇన్ ద కంట్రీ వచ్చేసి సెకండ్ పొజిషన్లో నాల్కో అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొకసారి ఈ అల్యూమినియం ఎక్కడి నుంచి తయారవుతుందంటే మనకి ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఇది వచ్చేసి నాల్కో బాక్సైట్ మైన్స్ అనమాట. ఇది ఒడిస్సాలో ఉంది. అండ్ ఈ మైన్స్ నుంచి బాక్సైట్ అనేది తీయడం జరుగుతుంది. ఈ బాక్సైట్ని తీసి దాన్ని ఏం చేస్తారంటే స్మెల్టింగ్స్ అలాగ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే ప్రాసెస్. బాక్సైట్ మైన్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని క్రష్ చేసి చాలా రకాల ప్రాసెసింగ్ చేసిన తర్వాత చివరికి అల్యూమినా దొరుకుద్ది అనమాట. అది కూడా స్మెల్టెడ్ అల్యూమినా దొరుకుద్ది. మనకి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఈ కంపెనీని ఎందుకు పిక్ చేయడం జరిగిందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కీ ట్రిగ్గర్ పాయింట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేను సింప్లిఫై చేస్తాను వీటన్నిటిని. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చైనాలో కొన్ని అయితే స్టాప్ చేయడం జరిగింది ప్రొడక్షన్, కొన్ని కంపెనీస్, రిఫైనరీస్, దానివల్ల ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనాలో ఏం జరుగుతుందంటే మోర్ డిమాండ్ అయితే ఉంది అక్కడ. అండ్ ఇంకొకటి ఆస్ట్రేలియాలో క్వినానా అల్యూమినియా ప్లాంట్ అనేది కూడా షట్ డౌన్ చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి బాక్సైట్ ప్రొడ్యూసర్ మన దగ్గరే ఉంది కాబట్టి డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అది అట్లానే సేమ్గానే ఉంటుంది. ఆ తర్వాత నార్మలైజ్ అవుతాయని ప్రైజెస్ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 2025 అంటే ఇంకా దానికి 2 quarters అయితే ఉంది, నెక్స్ట్ 6 monthsకి. బేస్డ్ ఆన్ దట్ వీళ్ళైతే టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 270 రూపీస్. మనం టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకసారి 270కి మూవ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం లాస్ట్లో. అండ్ ఒకసారి కంపెనీ అనాలిసిస్ చేసి చూసేద్దాం. మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ కంపెనీకి ఎక్కువ పవర్ జనరేషన్ అనేది అవసరం. ఎందుకంటే ఆ స్మెల్టింగ్ ఆ ప్లాంట్స్లో వాడుతుంటారు. వాటికి ఏంటంటే పవర్ జనరేషన్ కోసం ఉత్కల్ డి అండ్ ఉత్కల్ ఈ 2 కోల్ మైన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకైతే అలాట్ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కోల్ ఏదైతే వస్తుందో దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏంటంటే పవర్ జనరేషన్ చేస్తారనమాట. మీరు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే కొంచెం కిందకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళైతే ప్రజెంట్ విండ్ పవర్ ప్లాంట్స్కి అండ్ అల్యూమినియం రిఫైనరీ ఇక్కడ చూడొచ్చు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్, అల్యూమినియం స్మెల్టర్స్, సోలార్ పవర్, ఇవన్నీ వీళ్ళ ఆపరేషన్స్ అనమాట. వీళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు. ఓన్లీ బాక్సైట్ అండ్ అల్యూమినియమే కాదు. బట్ ఓవరాల్గా మీరు ఒకసారి అల్యూమినియం ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్లు డిఫరెంట్ కేటగిరీస్లో అల్యూమినియం వాడుతుంటారు. అండ్ మనం ఏదైతే కోక్స్, థమ్స్అప్ టిన్స్ కూడా ఉన్నాయో అవి కూడా అల్యూమినియంతోనే తయారవుతాయి. అండ్ మోస్ట్ ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం చాలా బాగా వాడతారు అల్యూమినియంని. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రైజెస్ కూడా పెరుగుతాయి ఆబ్వియస్గా. అండ్ వీళ్ళు ఇంకోటి మెన్షన్ చేసింది ఏంటంటే లాస్ట్ 6 monthsతో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ అనేవి బాగా పెరిగాయని చెప్పారు. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 5th stream ఆఫ్ ఎగ్జిస్టింగ్ అల్యూమినియం రిఫైనరీని వీళ్ళు 1 ton per annumని యాడ్ చేసుకున్నారు కొత్తగా వీళ్ళ పోర్ట్ఫోలియోకి. దానివల్ల ఏమవుతుందంటే 2.275 TPA ఉండేది ఈ 1 MTPA అనేది అడిషనల్గా కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మొత్తం ఈ కమిషన్ అవ్వడానికి వచ్చేసి మనకి FY26 సెకండ్ హాఫ్లో అవుతుందని చెప్పారు వీళ్ళు. ప్రొడక్షన్ అనేది పెంచుకోవడం వీళ్ళు
ఫ్యూచర్ ప్లాన్గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో కోల్ మైన్స్ కూడా వీళ్ళకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి అలాట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు పవర్ జనరేషన్ కూడా చేయగలరు. దాని నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనము ఇక్కడ కంపెనీ అనాలిసిస్ చేసి చూసేద్దాం. ఇప్పుడైతే కంపెనీ మార్కెట్ క్యాప్ 40,382 కోట్లు ఉంది. స్టాక్ పిఈ 14.2. ఇప్పుడైతే ఇండస్ట్రీ పిఈ 29 ఉంది, విచ్ ఈస్ వెరీ లో. బట్ కమోడిటీస్ ఏంటంటే ఎవ్రీడే డే టు డే మీకు డైలీ ట్రేడ్ అవుతూ ఉంటాయి, లైక్ స్టాక్స్ అనమాట. గోల్డ్, సిల్వర్, అల్యూమినియం అండ్ ఇట్లాంటివన్నీ కమోడిటీస్ ఏమవుతుందంటే రియల్ టైంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి హెవీగా ఉంటాయని వీళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు మెన్షన్ చేసింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అల్యూమినియం అండ్ అల్యూమినా ప్రైజెస్ ఆర్ వోల్టైల్ అండ్ ఎనీ నెగిటివ్ మూమెంట్ ఇన్ ద ప్రైజెస్ కెన్ ఇంపాక్ట్ ద కంపెనీస్ ప్రాఫిటబిలిటీ అని అయితే వీళ్ళు కీ కన్సర్న్స్లో ఫస్ట్ పాయింట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ మీన్స్ ఎవరైనా కమోడిటీస్లో ఎంట్రీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ కంపెనీలో ఒకసారి మీరు డీప్ డైవ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే కమోడిటీ ప్రైజెస్ ఇంటర్నేషనల్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది స్క్రీనర్, సో మనకు పీజీ రేషియో వెరీ వెరీ హై ఉందన్నమాట. 70.8 ఉంది, విచ్ ఈజ్ అబ్నార్మల్ అని చెప్పొచ్చు. మనం అసలు ఇంత ఉన్నదాన్ని ఎప్పుడూ తీసుకోము. బట్ ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 51.28% నాల్కో ఈక్విటీ క్యాపిటల్ని వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 86 రూపీస్ ఉంది. ప్రైస్ టు బుక్ 2.55 అండ్ ఫేస్ వాల్యూ 5 ఉంది. దట్ మీన్స్ కంపెనీలో స్ప్లిట్స్ అండ్ బోనస్ ఎక్కడో జరిగాయి. అండ్ దట్ టు వీ కెన్ సీ హియర్. స్ప్లిట్ రేషియో 4 అయింది. 2011లో స్ప్లిట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ ఒకసారి పీఈ చార్ట్ చూసేద్దాం మనం ఒకసారి. అండర్ వాల్యూడ్ ఉందా లేదా. 5 ఇయర్స్లో ఫెయిర్లీ వాల్యూడ్ ఉంది, 3 ఇయర్స్లో ఓవర్ వాల్యూడ్ ఉంది. అండ్ 1 ఇయర్లో చూసుకున్నట్లయితే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగడం వల్ల పీఈ డ్రాప్ అయిపోయింది. సో దట్ మీన్స్ మనకేంటంటే మీడియం పీ కంటే కింద ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్టెప్ ముందేస్తాము. సో మనకేంటంటే ఇప్పుడు పీ అనేది తక్కువలో దొరుకుతుంది. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ ఉంది కంపెనీ అండ్ డివిడెండ్ పేఅవుట్ కూడా చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. అండ్ కంపెనీ హ్యాస్ డెలివర్డ్ పూర్ సేల్స్ గ్రోత్ ఆఫ్ 2.72% ఓవర్ పాస్ట్ 5 ఇయర్స్ అని ఉంది. ఇది కూడా ఒకసారి అనలైజ్ చేద్దాము మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసేటప్పుడు. ఒకసారి మీరు ఇక్కడ పీర్ కంపారిజన్లో చూసుకున్నట్లయితే హిండాల్కో ఇండస్ట్రీస్ ఉంది, మాన్ అల్యూమినియం, ఇవన్నీ సెకండరీ అనమాట. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి ఇది అండ్ హిండాల్కో అనమాట టాప్ అనమాట అల్యూమినియంలో. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్గా 3,500 కోట్లు ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ 4,000 కోట్లు అయితే ఉంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే చాలా జంప్ ఇచ్చిందండి. సో మంచిగా అయితే ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓపీఎం చూసుకున్నట్లయితే 31% అండ్ లాస్ట్ ఇయర్తో చూసుకున్నట్లయితే 6% ఓపీఎం ప్రాఫిట్ మార్జిన్ కూడా మంచిగా మిగిలింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసుకున్నట్లయితే 601 crores నుంచి 1,062 కోట్లకి అయితే జంప్ అయితే వచ్చింది. ప్రాఫిట్ అయితే మంచిగా వచ్చింది ఈ క్వార్టర్లో. అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ గత 10 ఏళ్ళగా చూసుకుంటే 6,900 ఉంది, ప్రెజెంట్ అయితే 13,149 ఉంది. ప్రాఫిట్ వచ్చేసి 593 కోట్ల నుంచి 2,060 కోట్లకి అయితే వచ్చింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా సేమ్ అలాగే మిగులుతున్నాయి. 16 నుంచి మనకి ఇప్పుడు ప్రెజెంట్ 22% రన్ అవుతుంది. అండ్ ట్రైలింగ్ 12 months చూసుకుంటే మనకు ఓపీఎం 32% ఉంది. దట్ మీన్స్ కంపెనీ ఈస్ డూయింగ్ గుడ్. అప్కమింగ్ డేస్లో కూడా మంచిగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ సిఏజీఆర్ చూసుకున్నట్లయితే 1 yearలో 135% ఉంది. దట్ మీన్స్ మంచిగా ర్యాలీ అయితే లాస్ట్ 1 yearలో ఇవ్వడం జరిగింది స్టాక్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం లాస్ట్లో అనాలిసిస్ చేద్దాం ఒకసారి. అండ్ 3 yearsలో 30% అండ్ 10 yearsలో 14%. అండ్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి 20,738 కోట్ల అసెట్స్ అయితే ఉన్నాయి టోటల్గా. అండ్ వీళ్ళైతే కంటిన్యూస్గా ప్లాంట్ మెషినరీ అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ 51.28% మీకు ఇందాక ఇక్కడ చూపించినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హోల్డ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సేమ్ మీరు అదే ఇక్కడ చూడొచ్చు 51.28 ఫ్రమ్ ది లాస్ట్ 4-5 years. నాకు తెలిసి ఇంకా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 2020 నుంచి వాళ్ళు కంటిన్యూస్గా లాస్ట్ 5 years నుంచి హోల్డ్ చేస్తూ వస్తున్నారు.
అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కూడా 13.30 ఉండేది, ప్రెజెంట్ అయితే 12.08. బట్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్లో వాళ్ళు స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ సేమ్ అలాగే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 10.39 నుంచి 19.29, బట్ క్వార్టర్లో కూడా కొంచెం స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 5,80,000 ఉండే ఇన్వెస్టర్స్ ఇప్పుడు 8,68,000 అయితే ఉన్నారు. అండ్ కమింగ్ టు కాంకాల్స్ అండ్ కాన్ఫరెన్స్ కాల్స్లో ఇక్కడ పీపీటీ చూసినట్లయితే మీకు టాప్ టు బాటమ్ వాళ్ళ సేల్స్ ఎలా జరిగిందో Q2 FY25 గురించి మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకసారి మనం తిజోరీ ఫైనాన్స్కి వెళ్ళి ఒకసారి మనకి ఏంటంటే రెవెన్యూ బ్రేకప్ అండ్ లొకేషన్ వైజ్ బ్రేకప్ చూద్దాం. ఇక్కడ ఇండియాలో 67.2% ఇక్కడ రెవెన్యూ జరుగుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో 32.8%. అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. అండ్ ప్రోడక్ట్ వైజ్ బ్రేకప్లో వచ్చేసి అల్యూమినియం సెగ్మెంటే ఎక్కువ ఉంది, 75%, నియర్లీ 25% కెమికల్ సెగ్మెంట్స్లో ఉందన్నమాట. అండ్ రా మెటీరియల్స్ బ్రేకప్లో చూసుకుంటే వీళ్ళు ఏంటంటే కాస్టిక్ సోడా 38.90, సిపి కోక్ 42.4 అండ్ అల్యూమినియం ఫ్లోరైడ్ ఇవన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్ మెటీరియల్ బ్రేకప్ అనమాట. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే ఆబ్వియస్గా అల్యూమినియం వీళ్ళకి మెయిన్ థింగ్ కాబట్టి 96.3% వాళ్ళకి ప్రాఫిట్ అనేది అల్యూమినియంలోనే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కెమికల్ సెగ్మెంట్లో 3.7% అనేది మిగలడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకి సప్లయర్స్ వచ్చేసి కోల్ ఇండియా, జిందాల్ స్టీల్ వీళ్ళంతా సప్లయర్స్గా ఉన్నారు. అండ్ ఇక్కడ కస్టమర్స్ చూసుకుంటే గ్లెన్కోర్ అనే ఒక కస్టమర్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీరు సప్లయర్స్ అండ్ కస్టమర్స్ ఇంకా డీప్గా చదవాలి, స్టడీ చేయాలనుకుంటే మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డిఫరెంట్ అనాలిసిస్ అయితే చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఎంప్లాయీ కౌంట్, ప్రజెంట్ అయితే కంపెనీలో దగ్గరగా 5,000 మంది అయితే ఉన్నారు. అండ్ డివిడెండ్స్ చూసుకున్నట్లయితే కంపెనీ అనేది కంటిన్యూస్గా డివిడెండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫిబ్రవరిలో ₹2 ఇచ్చింది అండ్ సెప్టెంబర్లో కూడా ₹2 అయితే ఇవ్వడం జరిగింది ఫర్ షేర్. దట్ మీన్స్ ఇయర్కి అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి. అండ్ ఇంకొకసారి మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేద్దాము. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ఇక్కడ స్టాక్ చూసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ మంత్లీ హోల్డింగ్స్ పర్సంటేజ్ ఇక్కడ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆగస్ట్ నుంచి వీళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూస్గా స్టేక్ని పెంచుకోవడం జరిగింది ఇక్కడ. సో ఓవరాల్గా లాస్ట్ మంత్ అక్టోబర్లో చూసుకున్నట్లయితే 7,36,000 షేర్స్ని తమ పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేయడం జరిగింది. అండ్ దగ్గరగా 21,55,40,402 షేర్స్ని అయితే ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ప్రజెంట్ హోల్డ్ చేయడం జరుగుతుంది. కొత్తగా యాడ్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 100% అంటే కొత్తగా యాడ్ చేసుకున్నట్లు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఏఎం హై2లో పెడతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మిరా అసెట్ మిడ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ వాళ్ళైతే స్టేక్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్లో. అండ్ బేస్డ్ ఆన్ దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ అనమాట నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా స్టాక్ అయితే కమోడిటీ సెక్టర్కి చెందింది కాబట్టి ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్పినట్లు మనకేంటంటే అవుట్ ఆఫ్ ది ఇండియా వేరే కంట్రీస్లో ఆస్ట్రేలియా అండ్ చైనా వాటిల్లో ఏంటంటే ప్రొడక్షన్ తగ్గింది అండ్ బట్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మన ప్రొడక్షన్ బాగా ఉంది అండ్ చీప్గా మనం ఏంటంటే సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సేల్స్ అనేవి కమింగ్ ఇయర్స్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కమింగ్ క్వార్టర్స్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సేమ్ వాళ్ళు కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కొత్తగా కోల్ మైన్స్ ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే అలర్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఎక్స్ట్రా రెవెన్యూ అయితే జరగడం కంపల్సరీ అనమాట. ఒకసారి మనం కంపెనీ అనాలిసిస్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్ ప్రైస్ అయితే ప్రజెంట్ ₹219 ఉంది. ఈరోజు వచ్చేసి ఈరోజు ₹219.87 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే. అండ్ దట్ స్టాక్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా మనకి ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఏంటంటే స్టాక్ అనేది మేబీ సపోర్ట్స్ తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇట్లా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ₹270 ఇచ్చారు. ₹270 అంటే ఇక్కడ దగ్గరగా మనం అనుకున్న ఛానల్ లోపలే వస్తుందండి. సో
ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక సో దీన్నైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడైతే డిప్ వస్తుందో అప్పుడైతే అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను అన్నట్లుగా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఒక 100 రూపీస్ ఉంటే ఒక 30-40 రూపీస్ డిప్లాయ్ చేసుకోండి. అండ్ దెన్ కొంచెం ఒక ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అండ్ ఒక 10 రూపీస్ అలాగా పిరమిడింగ్ కూడా చేయొచ్చు అనమాట మీరు. నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే చార్ట్ అనేది అప్లో ఉంది అండ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళకేంటంటే ఇంటర్నేషనల్గా డిమాండ్ కూడా పెరిగే కొద్దీ స్టాక్ ప్రైస్ కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. సో ఇదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 15 ఇయర్స్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి దగ్గరగా 2008 అండి ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి 2022లో ఆల్ టైమ్ హైని బ్రేక్ అయితే అయ్యింది స్ట్రాంగ్ క్యాండిల్తో మంత్లీ చార్ట్లో. అండ్ ఆల్సో పైకి అయితే ఇప్పుడు అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ కింద కూడా ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయితే చేసింది. బట్ ఏంటంటే మనకి ఇంకా అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కిందకి. మనకి ఏంటంటే ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసేసింది కాబట్టి స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ వీక్లీ చార్ట్లో కూడా చూసుకుంటే మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఈ లెవెల్స్ అయితే యాక్ట్ చేసినాయి ఇన్ ద పాస్ట్ అనమాట. సో ఇదైతే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్గా స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది ప్రెజెంట్. ఎట్ ఎనీ టైం అనమాట మళ్ళీ రిఫైనరీస్ బయట ప్రొడక్షన్ వేరే కంట్రీస్లో జరగడం స్టార్ట్ అయితే కనుక ప్రైస్లో ఫ్లక్చువేషన్ వస్తుంది కంపల్సరీ. అండ్ డిమాండ్ కూడా మారుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతుంటాయి. సో బేస్డ్ ఆన్ ద కమోడిటీ ప్రైజెస్ మనం ఏంటంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.